ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండలో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వైసీపీ తరపున కళావతి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా వైసీపీ అభ్యర్థి కళావతి గారికి ఇక్కడున్న సానుకూలతలు ఏంటి అంటే, ఆవిడ 2014-19లో గెలిచి ఉండడం ఆవిడకి బాగా కలిసి వచ్చే అంశం. దీంతో ఆవిడ నియోజకవర్గంలో కొంత పట్టు సంపాదించగలిగారు. ఇది బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ ప్లేస్ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువ ఉంటారు. సో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు అనే విశ్వాసం అయితే ఈవిడ వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఈవిడకి కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. ఇక ఈవిడికి మైనస్గా మారుతున్న అంశాలు చూస్తే, ప్రభుత్వం అంతగా అభివృద్ధి చేయలేదు, సరిగా రోడ్లు వేయలేదు అనే టాక్ అయితే నియోజకవర్గంలో బాగానే ఉంది. అది మైనస్గా మారే అంశం. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూడా 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వం పనైనా కొన్ని సామాజిక వర్గాల్లో వ్యతిరేకత వస్తుంది. సో అలాంటి వ్యతిరేకత కూడా ఈ నియోజకవర్గంలో క్లియర్గా కనపడుతుంది. అది ఈవిడికి మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక జనసేన అభ్యర్థి జయకృష్ణ గారి సంగతి తీసుకుంటే, ఆయన 2014-19లో కళావతి గారి చేతిలో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. అలాగే టీడీపీ తనకు టికెట్ ఇస్తుందని చూశారు. ఫస్ట్ లిస్ట్లో టికెట్ రాలేదు, సెకండ్ లిస్ట్లో కూడా టికెట్ రాలేదు. సో దీంతో ఈయనకి టికెట్ లేదని అందరూ కన్ఫర్మ్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన జనసేనలో జాయిన్ అవ్వడం, జనసేన టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఉందో టికెట్ విషయంలో లేట్ జరిగినప్పుడు అటు వైసీపీ అభ్యర్థి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ముందుగా అభ్యర్థిని ప్రకటించడంతో ఆవిడైతే నియోజకవర్గంలో బాగా తిరిగేశారు. సో అది అడ్వాంటేజ్గా మారుతుంది. అయితే ఇక్కడ జయకృష్ణ గారికి కలిసి వస్తున్న అంశాలు ఏంటంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం, అలాగే జనసేన అండ్ టీడీపీ, బీజేపీ పొత్తులో ఉండడంతో ఖచ్చితంగా కాపు ఓటు బ్యాంక్ కానీ టీడీపీ కేడర్ కానీ పూర్తిగా నాకు సపోర్ట్ చేస్తారు అన్న విశ్వాసం ఈయనకి బలంగా ఉండడం ఈయనకు కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. ఇక ఈయనకి మైనస్గా మారే అంశం మాత్రం ఖచ్చితంగా లేట్గా ఈయన అభ్యర్థిగా ప్రకటించడం వల్ల నియోజకవర్గంలో కొంతపాటు చర్చ జరిగింది. జయకృష్ణ గారు 2 సార్లు ఓడిపోయి ఉన్నారు కదా, అందుకే ఇవ్వలేదు. సో ఈసారి ఈయన పోటీ చేయడు అనే టాక్ వెళ్ళింది. వైసీపీ కూడా దాన్ని బలంగా తీసుకెళ్ళింది. సో దాన్ని తిప్పికొట్టి ఖచ్చితంగా జనసేన తరపున నేను పోటీ చేస్తున్నాను, నాకు ఓట్ చేయండి అని చెప్పి ఈయనైతే నియోజకవర్గంలో బాగానే తిరిగాడు. అలాగే నామినేషన్స్ అప్పుడు ఈయనకు వచ్చిన జనాలను చూస్తే వైసీపీలో అయితే కొంత గుబులు బయలుదేరింది. ఈయనే గెలుస్తాడేమో, ఎడ్జి ఆయనకే వస్తుందేమో అన్న భావనలోకి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఇద్దరు ప్రచారంలో పీక్స్కుండడంతో ఈ నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. రిజల్ట్ వచ్చే వరకు కూడా ఎవరు గెలుస్తారు అనే అంశం అయితే ఖచ్చితంగా చెప్పలేము. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి.